హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మా కోళ్ళకి బాగలేదని చెప్పినా కదా, అవి అన్నీ చనిపోతున్నాయి. డాక్టర్స్కి చూపించినా కూడా వాళ్ళు కొన్ని మందులు ఇచ్చారు. వెటర్నరీ డాక్టర్స్ మందుల షాప్లో కొన్ని పౌడర్స్, కొన్ని వాటర్లో కలిపేవి, కొన్ని గింజల్లో కలిపేవి ఇచ్చారు. అవి వేసినా కూడా ఒక్కటి కూడా బ్రతకట్లేదు. డాక్టర్స్ చెప్పారంట అన్నీ చనిపోతాయి, ఏవి బ్రతకవు, అలాంటి రోగం అది అని చెప్పారంట. ఇంకా ఏం లాభం లేదు, అయినా కూడా ఒక్కొక్కటి కళ్ళ ముందు చనిపోతుంటే చూడలేక మందులు వేసి అలా బ్రతికించడానికి ట్రై చేస్తున్నాం. కానీ కొన్నైతే బ్రతికినాయి, కొన్నైతే కోలుకోలేక అలాగే చనిపోతున్నాయి. చిన్న చిన్న పిల్లలు, ఇంకా కోళ్ళు, పుంజులు అన్నీ చనిపోతున్నాయి. ఇంకా చాలా అంటే కష్టపడి పెంచుకున్నారు కదా, అమ్మ నాన్న అయితే చాలా బాధపడుతున్నారు. సో ఇంకా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఒకవేళ వీటికి మందులు కానీ తెలిస్తే కనుక, ఏదైనా నాటు వైద్యము అలా తెలిస్తే నాకు కమెంట్లో చెప్పండి, మా నాన్నకి చెప్తాను. ఇంకా ఇట్లా ఎందుకు రోగాలు వస్తాయి, దేనివల్ల వస్తాయి? అది కాకుండా పక్కింట్లోనే వాళ్ళకి కూడా కోళ్ళు ఉన్నాయి, వాళ్ళవి మాత్రం ఒక్కటి కూడా చనిపోలేదు. ఇక్కడ 100 కోళ్ళు ఉంటే ఇప్పటికీ సుమారుగా సగం కోళ్ళు ఖాళీ అయిపోయాయి. చూడండి, చిన్న కోడిపిల్ల పాపం అప్పుడే వాళ్ళ అమ్మతో పాటు నడుస్తూ ఉన్నింది, కానీ అప్పుడే అది కింద పడి చనిపోయింది. చాలా బాధ అనిపించింది ఇవన్నీ చూస్తుంటే, అన్నీ చనిపోతుంటే. అప్పుడే వాళ్ళ అమ్మతో పాటు నడుస్తూ ఉన్నింది, మా కళ్ళ ముందే కింద పడి చనిపోయింది. కొన్ని అయితే కోడి పిల్లలు వాళ్ళ అమ్మ చనిపోయింది, పెద్ద కోడి చనిపోయింది. దాని పిల్లలు ఉంటాయి కదా, అవి ఎక్కడ పోవాలో తెలియక అన్నిట్లో కలిసిపోయి ఇలా తింటున్నాయి. ఇంత కష్టం అయిపోయిందనమాట ఈ కోళ్ళతో. ఆ పిల్లలకి ఎట్టు చెప్పాలో తెలియడం లేదు, వాళ్ళ అమ్మ ఎవరో తెలుసుకోలేక అవి వెతుకుతున్నాయి అన్నమాట అన్నిటి దగ్గర. ఈ విధంగా అన్నిటితో కలిపి అలా గింజలు తింటూ ఉన్నాయి. కొన్ని అయితే పెద్ద పెద్దవి కోడి పుంజులు అవి చనిపోతున్నాయి. చాలా వరకు అయితే ఇప్పుడు ఒక 20 పుంజులు చనిపోయి ఉంటాయండి. మీకు ఏదైనా తెలిస్తే కానీ మందు చెప్పండి. నాటు వైద్యం కాకర చెట్టు ఉంటుంది కదా, కాకరకాయల చెట్టు, పసురు, ఇంకా మిగతావి ఇంకా అవన్నీ చనిపోయినా కూడా ఇక్కడ కొన్ని కోళ్ళు పొదిగిచ్చాం కదా ఇంట్లో, అవి ఏమన్నా ఇంకా బ్రతికితే చెప్పలేము. చూసారు కదా, కొన్ని పొదిగి కోళ్ళు ఉన్నాయి, ఇంకా 8 చిన్నపిల్లల కోళ్ళు ఉన్నాయి, అప్పుడే ఇంకా పిల్లలు తీసిన కోళ్ళు ఉంటాయి కదా. థ్యాంక్స్ అండి అందరికీ.